హలో ఫ్రెండ్స్, మన ఛానల్ సినిమా కథలుకి స్వాగతం. పెళ్ళి ఇదొక అందమైన బంధం అని అందరూ అనుకుంటారు. కాని అదే బంధం ఒక భయంకరమైన జైలులాగా మారితే, మన పక్కన పడుకునే మనిషి మనల్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారని తెలిస్తే? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సరిగ్గా ఇలాంటి ఒక డార్క్ కాన్సెప్ట్ మీద ఆధారపడుంటుందే. ఆ సినిమా పేరే గాన్ గర్ల్. 2014లో డేవిడ్ ఫించర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఒక మనిషి మైండ్ ఎంత క్రిమినల్గా ఆలోచించగలదో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో వచ్చే ట్విస్ట్లు మీ మైండ్ బ్లాక్ చేస్తాయి. కథ స్టార్టింగ్లో మనకి నిక్ డన్ మరియు అతని భార్య అమీ డన్లను చూపిస్తారు. ఈరోజు వాళ్ళ 5వ పెళ్లిరోజు. నిక్ ఉదయాన్నే లేచి తన చెల్లెలు మార్గో నడుపుతున్న ఒక బార్కి వెళ్తాడు. అక్కడ తన చెల్లెలితో తన వైవాహిక జీవితం ఎంత దారుణంగా ఉందో, తను అమీతో సంతోషంగా లేనని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత నిక్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. గాజు బల్ల పగిలిపోయి ఉంటుంది. ఇల్లంతా వెతికినా అమీ ఎక్కడా కనిపించదు. ఎవరో ఆమెను కిడ్నాప్ చేశారని లేదా ఆమెపై దాడి జరిగిందని నిక్ భయపడి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. డిటెక్టివ్ రొండా బోనీ టీంతో సహా అక్కడికొస్తుంది. ఆమె ఇల్లంతా పరిశీలిస్తుంది. ఇంట్లో రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. కాని పోలీసులకు నిక్ ప్రవర్తన చూస్తే కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే భార్య కనిపించకుండా పోయిన బాధ అతని ముఖంలో ఎక్కడా ఉండదు. పైగా మీడియా ముందు ఒక ఫోటోగ్రాఫర్ అడిగినప్పుడు నిక్ నవ్వుతూ ఫోటోకి పోజులిస్తాడు. ఇది మీడియాలో పెద్ద సెన్సేషన్ అవుతుంది. భార్య మిస్ అయితే ఈ భర్త ఎందుకు నవ్వుతున్నాడు అని అందరూ నిక్నే అనుమానించడం మొదలుపెడతారు. అమీకి ప్రతి పెళ్లిరోజుకి ఒక ట్రెజర్ హంట్ ఏర్పాటు చేసే అలవాటు ఉంటుంది. అంటే ఒక క్లూ ఇచ్చి దాన్ని బట్టి ఇంకో క్లూ పట్టుకుని గిఫ్ట్ని కనిపెట్టాలి. పోలీసులు నిక్తో కలిసి ఆ క్లూస్ని ఫాలో అవుతూ వెతుకుతుంటారు. మరోవైపు పోలీసులకి అమీ రాసుకున్న ఒక పర్సనల్ డైరీ దొరుకుతుంది. అందులో ఇలా రాసి ఉంటుంది: నేను నిక్ని ఎంతగానో ప్రేమించాను, కాని రాను రాను నిక్ ప్రవర్తన మారిపోయింది. నా మీద అరుస్తున్నాడు, కొడుతున్నాడు. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే దానికి కారణం నిక్ మాత్రమే. ఈ డైరీ చదివిన పోలీసులకు నిక్పై అనుమానం మరింత బలపడుతుంది. వీటికి తోడు పక్కింటివాళ్లు కూడా నిక్ ఎప్పుడూ అమీతో గొడవపడేవాడు అని సాక్ష్యం చెబుతారు. ఈలోగా నిక్ తన స్టూడెంటైన యాండీ అనే ఒక 20 ఏళ్ల యువతితో రహస్యంగా ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడనే విషయం పోలీసులకి తెలుస్తుంది. నిక్ నిజంగానే అమీని చంపాడేమో అని దేశం మొత్తం అతన్ని ద్వేషించడం మొదలుపెడుతుంది. ఏ క్షణంలోనైనా పోలీసులు నిక్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడే డైరెక్టర్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆమె చనిపోలేదు, ఆమె బతికే ఉంది. అవును, ఇదంతా ఆమె ఆడిన ఒక పెద్ద నాటకం. ఆమె చాలా తెలివైనది మరియు సైకోటిక్ ఆలోచనలున్న మహిళ. నిక్ తనను మోసం చేసి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆమె నిక్ జీవితం నాశనం చెయ్యాలని డిసైడ్ అవుతుంది. తనను తాను కిడ్నాప్ మరియు మర్డర్ చేసుకున్నట్లు సెటప్ చేసి ఆ నేరం నిక్ మీద పడేలా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆమె వేసిన ప్లాన్ ఎలా ఉంటుందంటే, నెలల తరబడి తన రక్తాన్ని తీసి ఫ్రిడ్జ్లో దాచిపెడుతుంది. పారిపోయే రోజు ఆ రక్తాన్ని వంటగదిలో చల్లి మళ్లీ సగం క్లీన్ చేస్తుంది. దీనివల్ల నిక్ ఆమెను చంపి రక్తం తుడిచేశాడని పోలీసులు నమ్ముతారు. డైరీలో తనని నిక్ టార్చర్ చేస్తున్నాడని మొత్తం అబద్ధాలే రాస్తుంది. నిక్ క్రెడిట్ కార్డ్స్ వాడి పనికిరాని వస్తువులు కొని ఆ అప్పులన్నీ నిక్ పేరు మీద పడేలా చేస్తుంది. ప్రెగ్నెంటున్న ఒక మహిళ యూరిన్ని దొంగిలించి తను ప్రెగ్నెంట్ అని మెడికల్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తుంది. అంటే నిక్ తన ప్రెగ్నెంట్ భార్యని చంపాడని ప్రపంచం అనుకోవాలి. ఈ ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలుచేసి తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని జుట్టు కత్తిరించుకుని ఒక పాత కారు కొనుక్కుని వేరేరే ఊరికి పారిపోతుంది. అక్కడ ఒక రిసార్ట్లో ఎవరికీ తెలియకుండా సాధారణ జీవితం గడుపుతూ టీవీలో నిక్ పడే బాధను చూసి ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే ఇక్కడే అమీకి ఒక ఊహించని సమస్య వస్తుంది. ఆ రిసార్ట్లో ఉన్న గ్రెటా అనే ఒక లోకల్ క్రిమినల్కి అమీ దగ్గర చాలా క్యాష్ ఉందని తెలిసిపోతుంది. గ్రెటా తన బాయ్ఫ్రెండ్తో కలిసి
అమీపై దాడిచేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేసుకుంటుంది. ఇప్పుడు అమీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. పోలీసుల దగ్గరికి వెళితే తన అసలు బండారం బయటపడుతుంది. అప్పుడామెకు తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ డేసీ కాలింగ్స్ గుర్తొస్తాడు. డేసీ చాలా రిచ్ మరియు అమీ అంటే అతనికి ఒక రకమైన సైకోటిక్ ప్రేమ ఉంటుంది. అమీ అతనికి ఫోన్ చేసి తను కష్టాల్లో ఉన్నానని ఏడుస్తూ నటిస్తుంది. డేసీ వెంటనే వచ్చి ఆమెను అడవి మధ్యలో ఉన్న తన విలాసవంతమైన లేక్ హౌస్కి తీసుకెళ్తాడు. అక్కడ అమీ సేఫ్గా ఉంటుంది కాని డేసీ ఆమెను ఒక ఖైదీలా ఇంట్లోనే ఉంచుతాడు. మరోవైపు నిక్కి ఏ దారి కనిపించదు. అమీ తనను ఇరికించిందని అతనికి అర్థమవుతుంది కాని సాక్ష్యాలు లేవు. అతనికి ఒక స్టార్ లాయర్ టానర్ బోల్ట్ సహాయం చేస్తాడు. లాయర్ సలహాతో నిక్ ఒక నేషనల్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటాడు. ఆ ఇంటర్వ్యూలో నిక్ చాలా తెలివిగా నటిస్తాడు. తను అమీకి మంచి భర్తను కానని, ఆమెను నిర్లక్ష్యం చేశానని, కానీ తను అమీని చంపలేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమీ, నువ్వు ఎక్కడున్నా ప్లీజ్ తిరిగిరా, నేను మారిపోయాను అని అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు మళ్లీ నిక్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డేసీ ఇంట్లో టీవీలో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అమీకి నిక్కులోని మార్పు చూసి ఆశ్చర్యం వేస్తుంది. అమీ డేసీని బలిపశువుని చేయాలని నిర్ణయించుకుంటుంది. డేసీ తనను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించాడని, రోజూ తనను రేప్ చేస్తున్నాడని పోలీసులను నమ్మించడానికి ఒక స్టోరీ అల్లుతుంది. దానికి తగ్గట్టుగా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ముందు భయపడుతున్నట్లు నటిస్తుంది. వాడేసిన వైన్ బాటిల్స్తో కావాలనే తన ఒంటిమీద గాయాలు చేసుకుంటుంది. ఒకరోజు డేసీ ఇంటికి వస్తాడు. అమీ అతనితో చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఇద్దరూ బెడ్రూంలో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అమీ తన దగ్గర దాచుకున్న కత్తితో డేసీ గొంతును దారుణంగా కోసేస్తుంది. రక్తం ఫౌంటైన్లాగా ఎగజిమ్ముతుంది. అమీ ముఖం, శరీరమంతా రక్తంతో తడిసిపోతుంది. ఆ రక్తపు బట్టల్తోనే అమీ కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయాన్నే నిక్ ఇంటికి వస్తుంది. ఇంటి ముందు కిక్కిరిసిపోయిన మీడియా పోలీసుల ముందు నిక్ దగ్గరికి వెళ్లి కిందపడిపోతుంది. అమీ తిరిగి రావడంతో దేశమంతా షాకవుతుంది. పోలీసులు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ అమీ తన యాక్టింగ్ స్కిల్స్తో అందర్నీ ఏడిపిస్తుంది. నిక్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన రోజే డేసీ తనని కిడ్నాప్ చేశాడని, అతడి బారి నుండి తనను తాను కాపాడుకోవడానికే అతన్ని చంపాను అని చెబుతుంది. ఆమె క్రియేట్ చేసిన ఫేక్ సాక్ష్యాలు చూసి ఎఫ్బీఐ మరియు పోలీసులు ఆమె చెప్పిందే నిజమని నమ్ముతారు. డిటెక్టివ్ బోనీకి మాత్రం అమీ అబద్ధం చెబుతుందని తెలుసు, కాని నిరూపించడానికి ఆధారాలు ఉండవు. అందరూ అమీని ఒక హీరోలా చూస్తుంటారు. కాని నిక్కి మాత్రం నిజం తెలుసు. తను పక్కన పెట్టుకున్నది భార్య కాదు, ఒక రాక్షసి అని అతనికి అర్థమవుతుంది. అతను అమీతో విడాకులు తీసుకుని దూరం వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఆమె దగ్గరికి వెళ్ళి, "నువ్వొక సైకోవి, నువ్వు నన్ను నాశనం చేశావు, నేను నీతో ఉండలేను" అని చెబుతారు. అప్పుడు అమీ అసలైన బ్రహ్మాస్త్రం తీస్తుంది. "నువ్వు నన్ను వదిలి వెళ్లలేవు నిక్, ఎందుకంటే నేను గర్భవతిని" అని చెబుతుంది. గతంలో నిక్ ఫర్టిలిటీ క్లినిక్లో ఇచ్చిన స్పర్మ్ శాంపిల్స్ని ఉపయోగించి అమీ నిజంగానే ప్రెగ్నెంట్ అవుతుంది. ఒకవేళ నిక్ ఇప్పుడు ఆమెను వదిలేస్తే పుట్టబోయే బిడ్డకు నిక్ దూరం కావాల్సి వస్తుంది. పైగా సొంత భార్యని, బిడ్డని వదిలేసినవాడిగా సమాజం అతన్ని విలన్లా చూస్తుంది. చేసేది ఏమీ లేక నిక్ అమీకి తలవంచుతాడు. తనకు ఇష్టం లేకపోయినా, తనకి పుట్టబోయే బిడ్డ కోసమైనా తాను ఆ సైకో అమీతోనే జీవితాంతం ఉండిపోవాలని నిక్ నిర్ణయించుకుంటాడు. పైగా మీడియా ముందు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్న పర్ఫెక్ట్ కపుల్లాగా నటించాల్సి వస్తుంది. సినిమా చివరి షాట్లో నిక్ మరియు అమీ ఒక టీవీ ఇంటర్వ్యూలో కూర్చునుంటారు. అమీ తన తలను నిక్ భుజం మీద ఆనించుకుని పైకి చూస్తూ ఉంటుంది. "మనం ఒకరికొకరు ఏం చేసుకున్నాం? అసలు నీ బుర్రలో ఏముంది?" అని నిక్ మనసులో అనుకోవడంతో స్క్రీన్ బ్లాక్ అవుతుంది. సినిమా ముగుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న టాక్సిక్ రిలేషన్షిప్ని ఈ రేంజ్లో బహుశా ఏ సినిమాలోనూ చూపించి ఉండరు. అమీ క్యారెక్టర్లో రోసమాన్ పైక్ నటనకు నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, అంతలా జీవించేసిందే. మరి ఈ సినిమా కథ మీకెలా అనిపించింది? అమీ చేసిన పని కరెక్టంటారా?
లేక నిక్ పరిస్థితి చూసి మీకు జాలివేసిందా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మైండ్ బ్లోయింగ్ సినిమాతో మళ్ళీ కలుద్దాం.